శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సౌనకాది మహామునులారా, గాంగేయుడి జన్మం విన్నారు కదా. ఇంకా మహారాజు శంతనుడు దాసపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు, ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది. మీకు చెప్పేస్తాను, వినేయండి. శంతనుడు వేట పిచ్చి ఉంది కదా. గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు. క్రూర మృగాలను వెతికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి దాటి వెళ్తూ 4 ఏళ్ల పాటు సాగింది వాళ్ళ వేట. కట్టకడపటికి కాళింది తీరాన్ని చేరుకున్నారు. ససైన్యంగా విడిది చేశారు. శంతనుడు తన గుడారంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఎచట్నుంచి వీచిందో ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కుపుటాలకు గిలిగింతలు పెట్టింది, తనువుకు పులకింతలు పెట్టింది. గుడారం వెలుపలకు వచ్చాడు. ఇది మందార సుమగంధం కాదు, కస్తూరి పరిమళము కాదు, చంపక సువాసన కాదు, మాలతీకేతకి సురవళియ వాయుతరంగము కాదు. ఏమిటై ఉంటుంది చెప్పమా అనుకుంటూ ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచక అడుగులు వేశాడు శంతనుడు. కనిపించింది, శృంగారవతి కనిపించింది. కాళింది నదీ తీరాన కూర్చుని ఉంది. మలినాంబరాలతో ఉన్న నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తోంది. ఆ పరిమళం ఆవిడ శరీరం నుంచే అని రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. పరిమళమే అద్భుతం అనుకుంటే సోయగం మరింత అద్భుతంగా ఉంది. నిండు యవ్వనం, పెట్టని సొమ్ముగా ఉంది. ఎవరు ఈ అమ్మాయి? ఇక్కడెందుకుంది? దేవనాగ మానవ గంధర్వ కన్యల్లో ఎవరై ఉంటుంది? ఎవరైనా కానీ ఈ గుమగుమలేమిటి? ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నదిబొడ్డున దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామవివశుడయ్యాడు. మాట కలిపాడు. ప్రియా, ఎవరు నువ్వు? ఎవరమ్మాయివి? ఇక్కడెందుకున్నావు? ఇది విజనారణ్యం కదా. చారునేత్ర, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఎవరి కోసం ప్రతీక్షిస్తున్నావు? వివాహితవా అవివాహితవా? నీలి గిరిజాల ముంగురులదానా? దయచేసి నీ వివరాలన్నీ చెప్పు. నీ సౌందర్యం నా మనస్సును పరవశింపజేస్తోంది. ఈ పలకరింపులకి యోజనగంధి రవ్వంత తత్తరపడింది. శంతనుడు చూసి కన్నులు పద్మాల్లా వికసించాయి. నేను దాసరాజు కూతురును, తండ్రిచోట కన్యను. ఇదిగో ఈ నావ నడుపుతూ ఉంటాను. ఉచితంగా యాత్రకుల్ని నది దాటించి అటు ఇటు చేరుస్తూ ఉంటాను. నీకు అబద్ధం చెప్పడం ఎందుకు? ఇవాళ మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరికి ఉండిపోయారు. అంబుజాక్షణ, నేను కురువంశం రాజుని. నాకు భార్య లేదు. నిన్ను ధర్మపత్ని చేసుకుంటాను. అంగీకరించు. యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావు? నిన్ను చూసినప్పటి నుంచి మన్మధుడు నాపై దాడి చేస్తున్నాడు. నీ రూప యవ్వన విలాసాలకు నీకు దాసుణ్ణి. అనుగ్రహించు. ఒకప్పుడు నాకు భార్య ఉండేది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరొకతను ఇంతవరకు చేసుకోలేదు. ప్రస్తుతానికి భార్యావిహీరుణ్ణి. సర్వాంగ సుందరివి. నిన్ను చూడగానే మనసైంది. యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులయ్యాయి. ధైర్యం కూడగట్టుకుని సన్నని గొంతుకతో సాత్వికంగా పలికింది. మహారాజా, నీ మాటలు నిజమే అని నమ్ముతున్నాను. కానీ నేను స్వతంత్రురాలు కాదు. తండ్రి ఉద్దికలో ఉన్నదాన్ని. దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు. దాసపుత్రునైనంత మాత్రాన స్వైరిణి కాదు, అంటే స్వేచ్ఛావిహారిని కాను అన్నమాట. తండ్రి చెప్పుచేతల్లో మెలిగేదాన్ని. ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహం చెయ్యి. అదే నాకు సమ్మతమే. మన్మధుడు నన్ను ఎలా హింసిస్తున్నాడో నవయౌవనంలో ఉన్న నిన్నెలాగే హింసిస్తున్నాడు. అయినా పరస్పరంగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలి కదా నేను. సౌనకాది మహాలారా, యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాసరాజును కలుసుకోవడానికి బయలుదేరాడు. అల్లంత దూరాన్ని చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు. వంగి దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు శంతనుడు. మహారాజా, నీ దాసుని ఇలా అనుగ్రహించారా? ధన్యుణ్ణి. పని ఏమిటో ఆజ్ఞాపించండి. దాస, నువ్వు అంగీకరించినట్టయితే నీ కూతురిని ధర్మపత్నిగా చేసుకోవాలని అనుకుంటున్నా అన్నాడు శంతనుడు.
భూపాల, కన్యారత్నం నాదైతే అడుగుతున్నవాడు నువ్వైతే ఇవ్వదగింది ఎప్పుడూ ఇస్తాను, ఇవ్వరాంది ఎప్పుడూ ఇవ్వలేను. అయితే మహారాజా, ఇక్కడ ఒక చిన్న నియమం ఉంది. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడైనా మరొకడు రాజు కాకూడదు. శంతనుడు అవుననలేదు, కాదనలేదు. ఆలోచనలో పడ్డాడు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు కనుక మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే కానీ మనసులో లేదు. స్నానం చేయలేదు, భోంచేయలేదు, పోనీ అంటే కునుకు తీయలేదు. అదే ఆలోచన. అటు యోజన గంది, ఇటు పట్టాభిషేకం. చింతాలుకుడై దిగులుతో కూర్చున్నాడు. గాంగేయుడు గమనించాడు. తండ్రి, ఏమిటి మీ దిగులు? ఆద్యుడే శత్రువు ఉన్నాడా? చెప్పండి, వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక, తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం? రుణం తీర్చుకోవడం కోసం మీకు కొడుకుగా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు. హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంట దాసుడయ్యాడు. అజీగర్తుడి కొడుకు సునస్సేపుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యూపస్తంభం ఎక్కాడు. అతన్ని విశ్వామిత్రుడిని రక్షించాడనుకో. తండ్రి ఆనతి మీద పరశురాముడు తల్లి శిరస్సును ఖండించాడు, అకార్యమైనా చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది. ఏం చెయ్యాలో చెప్పండి, చేస్తాను. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకండి, నేనున్నాను. ధనస్సు ఉంది. నా పుట్టుకైనా చరితార్థం అవ్వాలి. మీ కోరికైనా తీరాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడై ఉండి తండ్రి కోరిక తీర్చలేనివాడు కొడుకే కాదు, వాడి జన్మ వ్యర్థం. ఇలా గాంగేయుడు ఇంతగా అడిగేసరికి, నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు. అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది. చెప్పక తప్పక పరిస్థితి. క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు. కుమారా, నిజమే, దిగులుగా ఉంది. నువ్వు ఒక్కడివేగా నాకు పుత్రుడివి, వీరుడివి, సూర్యుడివి, సంగ్రామ కోవిదుడివి. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడనే పెద్దలు చెప్తారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడదు జరిగితే నేను నిరాశ్రుడిని అయిపోను. ఇదే నా బాధ, మరి ఇంకేమీ లేదు. నిజం. తండ్రి అసలు సంగతం చెప్పటం లేదని గాంగేయుడికి అర్థమైపోయింది. సిగ్గుపడుతున్నట్టు గ్రహించాడు. మౌనంగా వచ్చేశాడు. మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు. నిజం కనుక్కొని నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు. అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు. ప్రేమగా వినయంగా సంభాషించాడు. దాసరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అగ్గాక నేను దాసుడిని అవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను. గాంగేయ, శంతన మహారాజుకి పెద్ద కొడుకు నువ్వు. మా అమ్మాయిని మీ తండ్రి గారు చేసుకుంటే పుట్టబోయే నా దోహోత్రుడు రాజు కాలేడు. అంచేత నువ్వే చేసుకో. దాస, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సిందే. నేను రాజ్యం చెయ్యను. పుట్టబోయే తమ్ముడికి పట్టాభిషేకం జరిపిస్తాను. అతడు రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు. దేవవ్రత, నిజమే, విశ్వసిస్తాను. నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనమడి నుంచి రాజ్యం లాక్కుంటే ఏమిటి? లాక్కుంటాడు. అప్పుడు ఏమిటి సంగతి? అయితే దాసరాజా విను, మీరంతా వినండి. నేను అసలు వివాహమే చేసుకోను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇదే నా ప్రతిజ్ఞ. భీష్మవ్రతం. దేవరప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికిచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. శంతనుడికి తెలియదు. సత్యవతికి అప్పటికే ఒక కొడుకు వ్యాసుడు జన్మించినట్టు. సౌనకాది మహాములారా, సత్యవతి శంతనుల వివాహ కథ చెప్పాను కదా. భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుణ్ణి భీష్ముడిగా అందరూ పిలిచారు. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయి కదా. సత్యవతి సంతనులకు 2 కొడుకులు పుట్టి కాలవసాన దిగవంతులైన సంగతి విన్నారు. దేవరజ్ఞాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డే. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని
బిడ్డ జనుసంధాయుడయ్యాడు. అంబాలిక పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో వ్యాసరూపానికి కోపానికి అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలా శ్వేతవర్ణంలోని కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు, అంబాలికాధనయుడు పాండురాజు. రెండోసారి కోడలి పిల్ల తన బదులు దాసీని వినియోగించింది. అది కామకళా చతుర. ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తితో పరిచింది. సర్వలక్షణ సంపన్నుడైన సాత్వికుడు, మేధావి, ధర్మాంశ విదురుడు జన్మించాడు. పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడు అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం ఏలలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు. సౌబల రాజకుమారి గాంధారి, వైశ్య. పాండురాజుకి 2. సూరసేన రాజకుమారి కుంత్రి, మద్రదేశ రాజపుత్రి మాద్రి. గాంధారికి 9 కొడుకులు. వైశ్యకి ఒకడే కొడుకు. అతడి పేరే యుయుస్సుడు. కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది. తర్వాత పాండురాజును వివాహమాడింది. సూతుడు ఈ మాట చెప్పేసరికి శౌనకాదిమునులు అదేంటి ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేల మీద ఉన్న కుంతికి ఎలా కలిశాడు, బిడ్డ ఎలా పుట్టాడు, సవిస్తారంగా చెప్పమన్నాడు. సూతుడు ఉపక్రమించాడు. కర్ణజన్మం. మహాముల్లారా, సూరసేనుడి కూతురు కుంతి. ఆవిడ బాల్యమంతా కుంతిబోధుడి ఇంట్లో ఆటపాటలతో గడిపింది. అక్కడ వచ్చే ముళ్ళకు అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతోంది. ఒకనాడు దూర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస దీక్ష జరుపుకున్నాడు. 4 నెలలు సేవ చేసింది చిన్నారి. ముని సంతోషించాడు. వెళ్తూ వెళ్తూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని. ముని వెళ్ళగానే ఆ పసుకోన తన గదిలో కూర్చుని మంత్రశక్తిని పరీక్షించడం కోసమని ఏ దేవత పిలుద్దామా అని ఆలోచించి అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించారు. అతడినే పిలుద్దాం అనుకుంది. మంత్రం జపించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపంలో కుంతి ముందు ప్రత్యక్షమయ్యాడు. కాంతివంతంగా ఉన్నాడు, మృదువుగా ఉన్నాడు, చూడటానికి హాయిగా ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యము, ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి ఇలా వచ్చేయడం ఏమిటి? భయంతో గడగడలాడింది. క్షణంలో ప్రథమ రజస్వల అయ్యింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పుట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సుప్రీతి చెందాను. ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. కన్యక, ఈ మాత్రానికే అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్టు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుక కన్నుల చిన్నదానా, నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తుడనయ్యాను, సేవించుకో. మంత్రాధీరుడినై వచ్చాను, సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి, నేను కన్యకను. నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు. కుంతి, నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు. సకల దేవతలు గేలు చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు. లేదంటే నిన్ను, నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణ్ణి ఇద్దరిని శపిస్తాను. భయపడకు. నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు కూడా తెలియదు. అచ్చం నాలాంటి కొడుకే పుడతాడు. ఇలా ఒడబర్చి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మగ్గున తనువు తీరా ఆగ్రానించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయ్యింది. దాదికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలలు నిండాయి. కవచకుండలాలతో మహాతేజస్వి కొడుకు పుట్టాడు. 2వ సూర్యుడిలో మెరిసిపోతున్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టులో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. పసిబిడ్డను మంజూషికలో ఉంచుతూ కుంతీకుమారి బోరును విలపించింది. ఏం చేయనురా నాయనా, కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను. ఈ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పరిపాలించుగాక. ఆ విశ్వజనని, ఆ కాత్యాయని నిన్ను సాకుగాక. రవికుమార, నిర్లజ్జగా దుష్టచారణిగా నిన్ను అడవుపాలు చేస్తున్నాను కన్నా. మళ్ళీ ఎప్పటికి చూస్తానో. తెలిసి తెలియక చేస్తున్న ఈ మహాపాతకం తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండెకోతగా ఉంటుందో. పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో. జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో. అందుకే నాకు ఈ శిక్ష.
పండంటి బిడ్డను కన్ని పెంచుకోలేని దుస్థితి, చేజేతులారా వదులుకునే దురవస్థ. ఎవరైనా చూస్తారు ఊరుకోమంటూ కుంతిని పక్కకు లాగి దాది పెట్టి మూసేసి గుట్టిగా వెళ్ళిపోయింది. గుండెలు చెక్కబట్టుకుని కుంతి కొయ్యవారు చూస్తూ అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది. దాదికి ఒక రథచోదకుడు ఎదురయ్యాడు. అతడి భార్య రాధ. పూర్వపరిచయంతో దాదిని పలకరించింది. పెట్టేమిటని అడిగింది. ఎక్కడివాడో ఎవరివాడో మగబిడ్డను ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం, ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది. సూతుడింట్లో బిడ్డడు కర్ణుడయ్యాడు. అటుపైన కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని చేపట్టాడు. మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటలో మృగం అనుకుని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావు పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఆ శాపానికి పాండురాజు విలవిల్లాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ ఇంటికి వెంట వచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్రపురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపుత్ర గతం నాస్తి స్వర్గే గంతుం పరంతేన ఏన కేనాప్యుయన పుత్రస్య జననం చరేద్ అనే శ్లోకం చెవిన పడింది. పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింతగా వివరించాడు. ఆత్మజుడు, దౌహత్రుడు, క్షేత్రజ్ఞుడు అంటే కూతురు కొడుకు, నిజభార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు, గోళకుడు వితంతుపుత్రుడు, కుండు ఉపభర్తకు పుట్టినవాడు, సహోడుడు వివాహ సమయానికి గర్భస్థుడై ఉన్నవాడు, కానీనుడు కన్యాపుత్రుడు, క్రీతుడు కొనుక్కున్న కొడుకు, వనప్రాప్తుడు దొరికినవాడు, దత్తుడు దత్తత తీసుకున్నవాడు అని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు. ఇది విన్నాక పాండురాజుకి మరింక నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్సును ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నాను కాబట్టి దోషం లేదు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాను. సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుడిని పొందాడట. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకొక పుత్రుని త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దూర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముని స్మరించింది. యుధిష్ఠిరుని ప్రసవించింది. వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి అంటే భీముణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జున్ని, ఏడాదికి ఒకరు చొప్పున 3 మగపిల్లల్ని కంది. మాద్రికి అసంతృప్తి. నాకు బిడ్డలు ప్రసాదించమని పాండురాజుని అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంట దేవతలైన అశ్వినులను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజ్ఞులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధురక్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించలేకపోయాడు. వద్దు 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 వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగలించుకున్నాడు. అంతే, నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగలా మాద్రి అతడిపై పడి రోధించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాలపాండవులు పలవరించారు. చుట్టుపక్కల ఆశ్రమాలంతా పోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తర క్రియలు జరిపించారు. నకుల సహదేవులు కుంతికి అప్పగించి 5 సంరక్షణను ఆమెనే చేయమని మాద్రి సతీసహగమనం చేసింది. ఊర్ధ్వదైహిక క్రియలు పూర్తయ్యాక మునీశ్వరులు కుంతి పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశమయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది. లోపల దుఃఖించింది. అపవాది వస్తే ఎంత ప్రమాదమో ఎరిగిందే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5 దేవతల బిడ్డలు అంది. నమ్మేదెలాగన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్రాలను స్మరించింది కుంతి. వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేటట్లుగా చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు. పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది
ఐదుగురికి 5 బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అనే మరొక భార్య ఉంది, కృష్ణుడి సోదరి. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునుల కొడుకు మహావీరుడైన అభిమన్యుడు. ఈ ఉప పాండవులు 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర అంటే విరాటరాజు కూతురు గర్భవతి. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరిక్షీణం అయిపోయితే బతికి పట్టబట్టాడు కనుక ఆ శిశువుకు పరీక్షిత్తు అని పేరు పెట్టారు. 9 కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచెను తలదాచుకున్నాడు. భీముడు సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారి కూడా అలాగే గడుపుతోంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికి శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోటే ఉంటున్నాడు. భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడు వినిపించేటట్టుగా కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఆ గుడ్డిరాజు గారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడి గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడుపారా సేవించాను. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడు ఈ పుట్టుగుడ్డి నేను దయతలిచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం? ఇలా భీముడు కుళ్ళబుడుస్తుంటే మరొక వైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దని ఓదారుస్తున్నాడు. 18 సంవత్సరాలు అలా గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం స్వీకరిస్తాను, పంపించమని ధర్మరాజుని అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అని అన్నాడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.